మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి అవుట్ కామెంట్ చేశారు. జగిత్యాల ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఎత్తకుండానే ఆయనపై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 తలలున్న రావణాసురుడినే శ్రీరాముడు నరికివేశాడని, అటువంటిది ఒక్క తల ఉన్న నిన్ను నరకలేమా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జెండా మోయని వారు కూడా ఇప్పుడు పార్టీ గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరించి పార్టీ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటే సహించేదే లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటు నేను మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార నిశలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా ప్రజా జీవితంలో ప్రజా సేవ అంటూ నేను ఇలా ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను నేను. కానీ ఏదైతుందో ప్రజా సేవ కొరకు కోరుకుంటున్నాను. నీ లెక్క చేపులు నిలబడి కొరకు కాదు అని చెప్పంటున్నాను. ఎన్నికలు నిలబడాలంటే గెలుపు సాధ్యం కాదు. ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే దాన్ని ఏదైతుందో కదలకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది మా కాంగ్రెస్. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఏ సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని చెప్పండి. 50 మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పండి. 50 స్థానాల్లో జెండా ఎగరవేస్తాం. మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం చెప్పని ప్రభుత్వ విధానం నచ్చని మద్దతు వెళ్తాం. కానీ ఏదైతున్నదో ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చెప్తా అంటే నువ్వెవడుగురా అని చెప్పండి. నేను ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మాన్ని కట్టుబడి రమణాసుడి 10 తలలు నరికిండు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకున్నది ఒక్క తలకాయ.